ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మళ్లీ మండుతున్న మణిపూర్. ఇంపాల్లో కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించిన విద్యార్థులు. రాజ్ భవన్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి, వాహనాలు ధ్వంసం. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు. 5 ఏళ్ల ఉద్యమంలో తొలిసారి కార్మిక సంఘాల నేతలు అరెస్ట్. విశాఖలో వామపక్ష నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను అరెస్ట్. ప్రభుత్వ పెద్దల సూచనలతో కార్మికుల నిరసనలు నిర్వీర్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో వామపక్షాల ఆందోళన. కేంద్ర ప్రభుత్వమే పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లాలో గన్తో టీడీపీ నేత వీరంగం. బెదిరింపులకు పాల్పడ్డ పరిటాల సునీత అనుచరుడు గంగాధర్ తనపై కేసు విత్డ్రా చేసుకోవాలని వార్నింగ్. హుస్సేన్ సాగర్ వద్ద పోలీసుల బ్యానర్లు. గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్న పోలీసులు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు. ఆందోళనలో భక్తులు. ఏపీ సచివాలయ ఉద్యోగులపైన రెడ్ బుక్ వేధింపులు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులు జీఏడీకి బదిలీ. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయం వాటా 41% నుంచి 50% పెంచండి. 16వ ఫైనాన్స్ కమిషన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. మాదాపూర్ పిఎస్లో హైడ్రా అధికారుల ఫిర్యాదు. సున్నం చెరువులో కూల్చివేతల సమయంలో విధులకు ఆటంకం కలిగించారని కంప్లైంట్. ముగ్గురిపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. జల దిగ్బంధంలో విలీన మండలాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, సీలేరు కొండబాగులు. చింతూరు, కూనవరం, ఏటపాక మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఏచూరి. లాడ్వా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన హర్యానా సీఎం నయాబ్ సైని. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. వనపర్తి పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య. స్థలం లేకపోవడంతో రోడ్ల వెంబడి డంప్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది. స్థానికుల ఆందోళన. సిబ్బంది చర్యలతో నగరం కంపుకొడుతోందని ఆగ్రహం. హైదరాబాద్ రాజేందర్ నగర్లో కాల్పుల కలకలం. పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు. చేజ్ చేసి గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వీరవనిత సాకలి ఐలమ్మ. భూపాలపల్లిలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ. కేదార్నాథ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. సోన్ప్రయాగ్ ప్రాంతంలో ఘటన. 5కు పెరిగిన మృతుల సంఖ్య. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల రెస్క్యూ ఆపరేషన్. ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తం. ఆసుపత్రిలో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు. రాజస్థాన్ అజ్మీర్లో రైలు పట్టాలు తప్పించేందుకు యత్నం. పట్టాలపై 70 కేజీల సిమెంట్ దిమ్మను పెట్టిన దుండగులు. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ముప్పు. బీహార్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ. 10 రోజుల్లో 1000 కేసులు, 7గురు మృతి. 11 జిల్లాల్లో రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య. విజయన్ ప్రభుత్వంపై కేరళ హైకోర్టు ఆగ్రహం. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీత. 4 ఏళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ ప్రశ్నించిన కేరళ హైకోర్టు. గుజరాత్లో కచ్లో అగ్ని ప్రమాదం. ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో భారీగా ఎగిసిన మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. తేజస్లో చక్కర్లు కొట్టిన త్రివిధ దళాల వైస్ చీఫ్స్. తరంగ్ శక్తి 2024లో భాగంగా అరుదైన ఫీట్. క్రాస్ డొమైన్ సహకారంపై ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రతీకన్న రక్షణ వర్గాలు. పారాలింపియన్స్కు ఘన స్వాగతం. ఢిల్లీలో బ్యాండ్ బాజాలతో వెల్కమ్ పలికిన ఫ్యాన్స్. లాల్ బాద్షా గణపతిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. డైరెక్టర్ అట్లీతో కలిసి గణనాథుడికి పూజలు. వరుసగా 2వ రోజు నిలకడగా బంగారం ధరలు. కొనేందుకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఫార్మా కంపెనీ షేర్లకు దెబ్బ.